హాయ్ హలో నమస్తే, నేను మీ సిద్ధార్థ్. వెల్కమ్ టు ఎస్ గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీరు ఏ కంపెనీని మీరు అప్రోచ్ అవ్వాలి, ఇన్సూరెన్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా నేను మీకు ఈ యొక్క వీడియోలో నేను గైడ్ చేస్తాను అనమాట. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలంటే ఎవరు అర్హులై ఉంటారంటే, సో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఒక శాలరీ పర్సన్ కావచ్చు, ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, ఒక అన్ఎంప్లాయ్ పర్సన్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ పర్సన్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే. అందరూ కూడా అర్హులే. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ చాలా మందికి ఐడియా అనేది లేకపోతుంది. చాలా మంది మన దేశంలో పేదవారు ఉన్నారు, అలానే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అలానే రిచ్ పర్సన్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు రిచ్ పర్సన్ వచ్చేసి ఏమైనా ఒక జరగరాని జరిగిందంటే అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హాస్పిటల్లో జాయిన్ చేయించి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తో వాళ్ళు హ్యాపీగా వచ్చేసంటే ట్రీట్మెంట్స్ అనేది చేయించుకుంటారు. కానీ ఒక మధ్య తరగతి పర్సన్ ఏమంటే కొంత అమౌంట్ తో ఆ వైద్యం చేసుకున్న తర్వాత కొంత అమౌంట్ అతని పాకెట్ నుంచి వచ్చేసేమంటే పెట్టి మరి ఆ వైద్యం అనేది చేసుకుంటూ ఉంటారు, రైట్ కదా? అలానే ఒక పూర్ పర్సన్ ఏం చేస్తాడు, ఏమన్నా ఒక యాక్సిడెంట్ కానీ అయిందంటే అతనికి డైరెక్ట్ గా హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇన్ కేస్ ఆ యొక్క వైద్యం సక్సెస్ అయితే సరిపోతుంది, లేదంటే డబ్బులు పెట్టుకోలేక చాలా మంది చనిపోయే సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తూనే ఉంటాం గైస్. అందుకనేసే ఈ యొక్క మధ్యతరగతి కుటుంబంకి సంబంధించి కావచ్చు, ఈ పూర్ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క రిచ్ పర్సన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ రోజున్న మనం రేపు మనం ఉంటామో లేదో తెలియని పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాము. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా నేను చూస్తుంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి రిస్క్ అనేది ఈ రోజు ఉంటుందో రేపు ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ మిమ్మల్ని నమ్ముకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఏంటంటే మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారన్నమాట మీ ఇంట్లో, రైట్ కదా? సో మీరు ఎక్కడైనా కానీ బయట వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేదాకా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకోసం వచ్చేసంటే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నా కొడుకు బయట వెళ్ళారు, మా హస్బెండ్ బయట వెళ్ళారు, మా పెదనాన్న బయట వెళ్ళారు అనేసి చాలా మంది వచ్చేసామంటే ఆలోచిస్తూనే ఉంటారు. నేను న్యాచురల్ గానే చెప్తున్నాను, ఇది నిజమండి. సో అలాంటి సందర్భంలో ఏదైనా జరగరాంది జరిగిందంటే ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ వచ్చేసామంటే అనాథలుగా చూడకూడదు మీరు. ఎందుకంటే మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో మీరు హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఎవరు కానీ ఊహించలేము, ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు. సో మిమ్మల్ని నమ్ముకుంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక 4 మెంబర్స్ ఉన్నారంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో మీరు ఒక పెద్దగా ఉన్నారంటే ఎండ్ ఆఫ్ ద డే మీకంటూ ఒక సెక్యూరిటీ ఉంది అంటే ఆటోమేటిక్ గా సో మీకు ఒక ధైర్యం ఉంటుంది. నేను లేకపోయినా నా ఫ్యామిలీకి నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నేను తీసుకున్న ప్రీమియం కి కేసు నేను లేకపోయినా కూడా మా ఫ్యామిలీకి వచ్చేసామంటే ఆ ప్రీమియం అనేది క్లెయిమ్ చేసిస్తారు అనేసి మీకు ఒక ధైర్యం ఉంటుంది. అందుకనేసి నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి కంపెనీలో మంచి ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీరు నన్ను అడగచ్చు, సార్ నేను ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలనేసి. నేను ఒక కంపెనీని సజెస్ట్ చేయను గైస్. ఇప్పుడు ఎల్ఐసి ఇస్ అ గవర్నమెంట్ కంపెనీ. ఎల్ఐసి లో గవర్నమెంట్ కంపెనీ అనేసి నేను గవర్నమెంట్ కంపెనీలో తీసుకొని నేను చెప్పడం లేదు. IRDA సర్టిఫైడ్ కంపెనీ 24 కంపెనీస్ ఉన్నాయి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అలానే 34 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. మీ యొక్క హెల్త్ కి సంబంధించి తీసుకోవడానికి 34 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అలానే మీరు సేవింగ్ ప్లాన్ తీసుకోవాలన్నా కానీ, పెన్షన్ ప్లాన్ తీసుకోవాలన్నా కానీ, టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నా కానీ, చిల్డ్రన్స్ ప్లాన్ తీసుకోవాలన్నా కానీ 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ IRDA సర్టిఫైడ్ అయిన కంపెనీస్ ఉన్నాయన్నమాట. దానిలో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్లాన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క ప్రీమియం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అది మీరు గమనించుకొని ఏ కంపెనీలో మంచిగా 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇస్తారో ఆ కంపెనీని మీరు చూస్ చేసుకోండి. అలానే LIC కంపెనీ ఇస్ గవర్నమెంట్ కంపెనీ అని మీరు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ LIC ఇస్ గవర్నమెంట్ కంపెనీనే, కానీ LIC కంపెనీ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ద సేమ్ మేనర్ లో మీరు ఇంకొక కంపెనీని కూడా కంపేర్ చేసుకోండి. టాటా ఐ కావచ్చు, కొటక్ కావచ్చు, ICICI కావచ్చు, HDFC కావచ్చు, సో మ్యాక్స్ లైఫ్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో వీటన్నిటిలో కూడా ఏదైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ ఇన్సూరెన్స్ అనేది
ఇస్తున్నారంటే అది మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసమే, మీ యొక్క సెక్యూరిటీ కోసమే ఇస్తారు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేసి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు 30,000 రూపాయలే సంపాదిస్తున్నారు, కానీ 30,000 రూపాయలతో మీరు 3 కోట్ల వరకు మీరు వచ్చేసామంటే సంపాదించుకోవచ్చు. మీకు ఐడియా ఉందా అది? సో ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఒక 30,000 రూపాయలు నెలకు వస్తుందంటే మీ బండి ఖర్చులు కావచ్చు, ఫ్యామిలీ ఖర్చులు కావచ్చు, మీ యొక్క ఎక్స్పెన్సెస్ కావచ్చు, అన్ని పోను కూడా 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు నెలకి మీరు గాన సేవ్ చేసుకుంటే సో 12 నెలలకి గాను మీకు 60,000 రూపాయలు అవుతుంది. అంటే 60,000 రూపాయల ప్రీమియం మీరు ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం మొత్తం మీకు ఏంటంటే ఒక సెక్యూర్ అనేది ఉంటుంది అనమాట, మీ లైఫ్ కి, మీ యొక్క ఫ్యామిలీకి. రైట్ కదా? సో ఈ 60,000 రూపాయలు మీరు సెక్యూర్ గా చేసుకుంటే ఒక 10 సంవత్సరాలు కానీ ఒక 20 సంవత్సరాలు కానీ మీరు కన్నా పే చేసుకుంటే మీ మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఆ యొక్క 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు పే చేసుకున్న అమౌంట్ మెచ్యూరిటీ అయిన తర్వాత బల్క్ అమౌంట్ మీకు వస్తుంది చూడండి, అప్పుడు మీరు ఫీల్ అవుతారనమాట. సో నా దగ్గర ఒక 50 లక్షలు 60 లక్షలు నా దగ్గర అమౌంట్ ఉంది, సో నేను అప్పుడు సేవ్ చేసుకున్నాను కాబట్టి నాకు వచ్చేసామంటే ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది నాకు వచ్చింది అనేసి మీరు డెఫినెట్ గా మీరు ఫీల్ అవుతారు గైస్. ఎప్పుడో జరిగే దాని గురించి నేను ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి అనుకుంటే మీరు ఆలోచించాలి, ఎందుకంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు సో నాకు పిల్లలు ఉన్నారు, నాకేం ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ పిల్లల్ని మంచిగా చదివించాలంటే ఎక్కడ చదివిస్తారు? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? ఒక ఎల్కేజీ కావచ్చు, ఒక యూకేజీ కావచ్చు, ఒక మంచి గ్రాడ్యుయేట్ చెప్పించాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఐడియా ఉందా మీకు? సో ఈవెన్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకే 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు అప్ టు 1,00,000 2,00,000 కూడా పే చేసే సిచ్యువేషన్లు ఉన్నాయన్నమాట. కానీ మధ్య తరగతి వాళ్ళు అంత పే చేయగలరా? సో రిచ్ పర్సన్స్ అయితే ఓకే, వాళ్ళు ఏదో ఒక సమ్ వాట్ మేనేజ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా రిచ్ పర్సన్స్, వాళ్ళకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటేనే వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అలానే పూర్ పర్సన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చెప్పేస్తారు, ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపించినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎల్కేజీ అయిపోయిన తర్వాత పీజీ గ్రాడ్యుయేట్ అయినా చేపించాలి కదా ఆఫ్టర్ 10 years తర్వాత. సో ఇప్పుడు మీ అబ్బాయి గాని అమ్మాయి గాని ఎల్కేజీ చదువుతున్నారంటే గ్రాడ్యుయేట్ పీజీ చదివేటప్పుడు వాళ్ళకి వచ్చేసంటే ఏజ్ ఒక 20-25 సంవత్సరాల వరకు ఉంటుంది అనుకోండి. ఆ టైంలో మీరు ఆల్మోస్ట్ 5 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షలు మీరు తెచ్చి వాళ్ళకి చదివించాలి కదా. అప్పుడు మీరు ఎక్కడి నుంచి అమౌంట్ సంపాదించి తీసి పెడతారు వాళ్ళకి? ఎండ్ ఆఫ్ ది అప్పుడైనా కానీ మీరు అప్పన్నా చేయాలి, లేదంటే లైక్ మీరు లోన్ అన్నా తీసుకోవాలి. రైట్ కదా? సో అలా కాకుండా మీరు ఇప్పటి నుంచినే సేవింగ్స్ చేసుకుంటా వెళ్ళారనుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ మ్యారేజెస్ కి యూజ్ అవుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కి యూజ్ అవుతుంది, అలానే వాళ్ళ యొక్క అవసరాలకి యూజ్ అనేది అవుతుంది కదా. చాలా మందికి తెలియదు గైస్. ఇంకోటి నేను చెప్పడం ఏంటంటే చాలా మంది నేను చనిపోయిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ వస్తుంది అని ఆలోచిస్తారు, అది 100% తప్పు. మీరు చనిపోయిన తర్వాత వచ్చేది మీకు టర్మ్ ఇన్సూరెన్స్. నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తానేది టర్మ్ ఇన్సూరెన్స్ లోనే 2 విధాలుగా ఉంటుంది. సో రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ప్యూర్ సెక్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం లో మీరు నార్మల్ గా వచ్చేసి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే సో మీరు పే చేసిన అమౌంట్ ఆఫ్టర్ మెచ్యూరిటీ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది అనమాట. జిఎస్టీ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. ప్యూర్ సెక్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏమవుతుంది అంటే ఇన్ కేస్ మీకు ఏమైనా రిస్క్ అయితే ఎవరైతే నామినీ ఉంటారో ఆ యొక్క నామినీకి టోటల్ అమౌంట్ అంతా ఆ యొక్క అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటది అనమాట. సో నేను చనిపోయిన తర్వాత వస్తుందిలే అమౌంట్ అనేసి మీరు ఆలోచించి మీ యొక్క ఫ్యామిలీని మళ్ళీ కష్టాల్లోకి మాత్రం నెట్టకండి. సో తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు డెఫినెట్ గా మీరేమంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఒకటి తీసుకోండి. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు లాస్ట్ 2020-21 లో మనం వచ్చేసామంటే ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసామనేసి కోవిడ్ టైంలో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాదని గ్యారంటీ మీరు ఇవ్వగలరా? ఎవరు కానీ చెప్పారు. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మీ యొక్క ఫ్యామిలీకి ఒక ప్యూర్ హెల్త్ సెక్యూర్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా జరగరాంది జరిగితే, సో ఏదైనా ఒక ఆపరేషన్ చేయించాలన్నా, లేదా ఒక కిడ్నీకి సంబంధించి ఏమైనా ఆపరేషన్ చేయించాలన్నా, ఒక స్టమక్ సంబంధించి ఆపరేషన్ చేయించాలన్నా, ఒక క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేయించాలన్నా కూడా మీరు ఈ యొక్క ఫ్యామిలీ పోర్టల్లో మీరు ఏం చేయొచ్చు అంటే హ్యాపీగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు తీసివచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసిన తర్వాత క్లైమ్ సెటిల్మెంట్ అనేది మీరు ఈజీగా మీరు అక్కడ చేసుకోవచ్చు అనమాట. ద సేమ్ మేనర్ కాంప్రహెన్సివ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక హెల్త్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ అనేది ఉంటుంది. ఇది మీకు సెక్షన్ 80D అండర్ లో మీకు వస్తుంది అనమాట. ఈ సెక్షన్ 80D అండర్ లో మీరు ట్యాక్స్ కూడా మీరు డిడక్షన్ అనేది చేసుకోవచ్చు. ఒక సాలరీ పర్సన్ కానీ ఒక బిజినెస్ పర్సన్ గానీ ఉంటే. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సెక్షన్ 80C కింద వస్తుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే 1,50,000 రూపాయలు మీరు డిడక్షన్ అనేది
చూపించచ్చు అనమాట. ట్యాక్స్ అనేది మీరు డిడక్షన్ అనేది మీరు చూపించవచ్చు. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ మాకు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ ఎస్గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కి సంబంధించి మన కంపెనీ తరపు నుంచి మీకు అందుతూ ఉంటాయి అనమాట. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.